ఏపీ తెలంగాణలో బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుల ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ మొదలైంది. కాసేపట్లో అధికారికంగా అధ్యక్ష పదవి ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. సోమవారం నామినేషన్ల దాఖలుతో పాటు విత్డ్రాకు అవకాశం కల్పించనున్నారు. జూలై 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు బీజేపీ అధ్యక్షుల ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిలో పలువురు సీనియర్ లీడర్ల పేర్లు వినిపిస్తున్నాయి. మల్కాజ్గిరి, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ పేర్లతో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సమీకరణలు మారితే రామచంద్రరావు ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. అధిష్టానం బీసీలకు బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తుది పేరు ఖరారుపై జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది. కాషాయ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఎవరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారు అన్న దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి అప్డేట్స్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలకైతే రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. ఇప్పటికైతే ఈ రోజు నామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. రిటర్నింగ్ అధికారి లక్ష్మీనారాయణ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. రేపు నామినేషన్ స్వీకరిస్తారు. అదేవిధంగా ఎల్లుండి జూలై 1వ తేదీన అధ్యక్షుడు ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ అయితే ఇప్పటికైతే జరుగుతూనే ఉంది. రాష్ట్రంలో బీజేపీకి అధ్యక్షుడికి సంబంధించిన పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేస్తారో, రాష్ట్ర అధ్యక్షునికి ఎవరు ఇస్తారనేది మాత్రం ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. పార్టీ నేతల్లోనూ అదేవిధంగా కార్యకర్తల్లోనూ ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఎవరు ఇస్తారనేది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా బీజేపీలో ఈసారి రాష్ట్ర ఎన్నికల కోసం పోటీ అయితే తీవ్రంగా నడుస్తుంది కాబట్టి అందుకు సంబంధించిన కార్యాచరణ అయితే చెప్తుంది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రానికి సంబంధించి రాష్ట్ర బీజేపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పటేల్ తో పాటు ఎన్నికల అధికారి అయిన శోభ గారు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు. హైదరాబాద్ కు చేరుకొని ఎన్నికలకు సంబంధించిన పర్యవేక్షణ అన్ని చూస్తున్నారు. అయితే రేపు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఎవరైతే ఒకవేళ ఒకరి నుంచి నోటిఫికేషన్ వేస్తుండగా ఒకరి నుంచి నామినేషన్ స్వీకరిస్తారా, లేకుంటే మరి ఎవరైనా పోటీ పడుతున్నారా వారి నుంచి స్వీకరిస్తారా అనేది మాత్రమైతే సస్పెన్షన్ అయితే కొనసాగుతుంది. ఎవరికి ఇస్తారనే దానిపై చెల్లొచ్చు. ఒకవేళ పోటీ అనుభవం మాత్రం అసెంబ్లీ నియోజకవర్గంలో కౌన్సిలర్ సభ్యులకు కూడా అవకాశం ఉంది. అది దీనికి సంబంధించి ఓటర్ల జాబితా కూడా సిద్ధం చేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి లక్ష్మీనారాయణ చెప్తున్నారు. కాబట్టి ఎవరు ఒకవేళ పోటీ అనివార్యం అవుతుందా లేక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవంగానే ఎక్కువ శాతం ఏకగ్రీవంగా అయితే ఇప్పటి వరకు పోటీ అయితే జరగలేదు. కాకపోతే ఈసారి ఇటు ఈటల రాజేంద్రతో పాటు ఈటల రాజేంద్ర, బండి సంజయ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. వీరితో పాటు ధర్మపురి అరవింద్, అదేవిధంగా డీకే అరుణ వీరందరూ ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నిన్న చూసినట్లయితే రాజాసింగ్ కూడా నేను కూడా పోటీలో ఉన్నాను అంటున్నాడు. అయితే పోటీ అనివార్యం అయితే వీరందరూ ఎన్నికల పోటీ చేస్తే మాత్రం ఓట్లు ఉంటుంది కాబట్టి ఓట్ల జాబితాలో రిటర్నింగ్ అధికారి రిటర్నింగ్ అధికారి లక్ష్మీనారాయణ ఇప్పటికే ఈ రోజు విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో దాదాపుగా 119 నియోజకవర్గాలకు సంబంధించిన కౌన్సిల్ సభ్యులతో పాటు పార్లమెంట్ కి సంబంధించిన జాతీయ కౌన్సిల్ సభ్యులు ఈ ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ఓటింగ్ వేస్తే ఎవరికి ఏంటి అనేది ఎవరు ఎంతమంది నుంచి నామినేషన్ చేసి తీసుకుంటారు, అయితే ఇందులో ఎవరు అనేది సస్పెన్స్ కొనసాగుతుంది. కాబట్టి అదేవిధంగా ఒకరికైతే మాత్రం ఒకరిని తీసుకుంటే మాత్రం అధ్యక్షుడు ఎవరైతే మనకు క్లారిటీగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇటు రాజాసింగ్ కూడా నేను పోటీలో ఉంటున్నాను అంటున్నా. అదేవిధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా పోటీ ఈసారి అధ్యక్షుడికి ఒకసారి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఎవరికైతే ఇతరులకు ఇచ్చారు ఒకసారి బ్రాహ్మణులకు ఇవ్వాలన్నది తెరమనికి తెచ్చినట్టు సమాచారం తెలుస్తుంది. కాకపోతే బీజేపీ అధిష్టానం మొదటి నుంచిగా ఏదైతే బీసీలకు ప్రాధాన్యతుంది కాబట్టి రాష్ట్రాల్లో బీసీ నిరాదరణ అందుకుంటున్న నేపథ్యంలో బీసీ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బీసీలకే ఈసారి అధ్యక్ష పదవి ఇవ్వాలనేది కూడా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ రేజులో మనం చూసినట్లయితే దాదాపుగా బీసీలకు సంబంధించిన ఏదో ఎమ్మెల్యేల జాబితాలో చూసుకుంటే పాలశేఖర్ ముందున్నారు. అదేవిధంగా ఎంపీల జాబితాలో చూసుకున్నట్టే ఈటల నారాయణ, బండి సంజయ్ ఉన్నారు. అదేవిధంగా ధర్మపురి అరవింద్ ఉన్నారు. అయితే ధర్మపురి అరవింద్ ఈ మధ్య కాలంలో నిజామాబాద్ సంబంధించిన పసుబోర్డు ఏర్పాటు చేయడం, అదేవిధంగా పసుబోర్డు చైర్మన్ గా కూడా నిజామాబాద్ జిల్లాకి చెందిన వారికి ఇవ్వడం వల్ల దాదాపుగా అరవింద్కు ఇవ్వకపోవచ్చు అనేది ఊహగలుగుతున్నాయి.
అదేవిధంగా ఈటల రాజేందర్ తర్వాత ఈ బండి సంజయ్ మధ్య తీవ్ర పోటీ ఉంది కాబట్టి వీరిద్దరు ఎలా ఉంటుందని చూస్తున్నారు. Right. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు గతంలో రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేసిన లక్ష్మణ్ పేరు అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జాతీయ అధ్యక్షానం లక్ష్మణ్ తో సంప్రదింపులు చెప్పినట్టు చూస్తుంది. అదేవిధంగా మాట్లాడేది చూస్తుంది. ఆయన సముఖంగా లేరని కూడా తెలుస్తుంది. కాకపోతే ఆయన ఒకవేళ సముఖంగా వ్యక్తి అయితే దాదాపుగా లక్ష్మణ్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు సీనియర్లు జూనియర్ల మధ్య కాకుండా పేదవారికి ఇవ్వడం వల్ల సన్మానం చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. కాబట్టి ఎన్నికల ఈ ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో ఉన్న రాజకీయ నేపథ్యంలో లక్ష్మణ్కి ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా లేక ఈటలనా లేక బండి సంజయ్ అనేది మనకు ఒకటో తేదీ వచ్చే అవకాశం ఉంది. ఈ నుండి స్వీకరిస్తారు. థ్యాంక్ యూ ఆర్కే.